కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ ఇక్కడి నుంచి మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మేము సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఇక్కడే కాదు దేశం అంతటా కూడా ఏదైతే ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలను సపోర్ట్ చేస్తూ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా వారికి సపోర్ట్ తో ముందుకెళ్తున్నాం. ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న ప్రతి ఒక్క చర్య చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడున్న ప్రజలను కాపాడడానికి నిరంతరం వాళ్ళ తిండి నిద్రలు మానేసి దేశ భద్రత గురించి అక్కడ పోరాడుతున్న సైనికులకి మేము నిజంగా సెల్యూట్ చేస్తున్నాం. అండ్ ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం వారికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని చెప్పేసి. అండ్ వాళ్ళు చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ తోటి ఎవరైతే టెర్రర్స్ మన ఇండియా మీద అటాక్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని అంతమందించడానికి మాత్రమే వార్ జరిపిస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అట్లా వాళ్ళు ఆ చర్య అట్లా భావిస్తలేదు. ఒకవైపు మేము టెర్రర్ ని ఎంకరేజ్ చేయము అంటూనే ఆ టెర్రర్ దాంట్లో చనిపోయిన వ్యక్తుల ఫ్యూనరల్ కి పోయి ఆడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఎంత అంటే విషయంతోనే ఉన్నారు పాకిస్తాన్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ వారికి నిజంగా ఆ కెపాసిటీ లేదు ఇండియాతోని అంటే ఫైట్ చేయడానికి. అయినా కూడా ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇంకా ఏంటంటే మేము ఏదైనా చేయగలుగుతామన్న దీంతో అహంకారంతో పోతున్నారు. డెఫినెట్ గా అహంకారం అనేది దింపడానికి ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. వారిని ఫేస్ చేయడానికి డెఫినెట్ గా పాకిస్తాన్ కి నిద్ర పట్టకుండా కూడా చేయడానికి మన ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆపరేషన్ సింధూర్ ఆ పేర్లే ఒక పెద్ద వైబ్రేషన్ ఉంది. ఎందుకంటే ఒక ఇద్దరు మహిళ శక్తి ఇండియన్ ని కాపాడడం ఎట్లా కాపాడాలి దాన్ని ఎట్లా ముందుకెళ్లాలని చెప్పేసి మొన్న మనకు క్లియర్ గా వాళ్ళు చేసిన మిషన్ లో క్లియర్ గా తెలిసింది. అండ్ మహిళలు దేనికి తక్కువ కాదు. డెఫినెట్ గా వారు అన్ని రంగాలలో ముందున్నారని చూపించుకోవడానికి వీరిద్దరు నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ ఉమెన్. అండ్ భారతదేశంలో అంటే ఎప్పుడు చూసినా అంటే టు బి ఫ్రాంక్ మేల్ డామినేషన్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో మహిళలు భారతదేశాన్ని కాపాడడానికి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళు తీసుకుంటున్న ఇంప్లిమెంట్ చేసే ప్లాన్సే కానివ్వండి భారతదేశ ప్రజలందరినీ కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఉన్నాయి. అండ్ వారికి హార్ట్ఫుల్ గా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. అండ్ ఇండియన్ ఆర్మీకి కూడా మీరు చేసే ఏ పనికైనా మేము సపోర్టివ్ ఉంటాం. అండ్ మీరు సేఫ్ గా ఉండాలి. ఆ భగవంతుని ఇక్కడ ఉండి మనం చేసేదైతే ఏం లేదు. డెఫినెట్ గా వాళ్ళ భద్రత మనం కోరుకోవడం తప్ప, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ని కూడా రిస్క్ చేసి మన ప్రాణాలు కాపాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు సేఫ్ గా ఉండాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. అంటే భారతీయుడిగా గర్విస్తున్న ఉగ్రవాదం అంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటే నిజంగానే ఇప్పుడు ఇది ప్రతి ఒక్క భారతీయుడు నిజంగా గర్వించదగ్గ విషయమే ఇండియన్ ఆర్మీ చేసే ఏ చర్య అయినా కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు వార్ కావాలని కోరుకోం. అందరు ప్రశాంతంగానే ఉండాలి, పీసే మనం కోరుకునేది. కానీ ప్రశాంతంగా ఉన్న ప్లేస్ ని కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ముందు అమాయకమైన ప్రజలని ప్రాణాలు తీసినప్పుడు ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అన్న ఆర్మీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. డెఫినెట్ గా వారికి ధీటైన జవాబే చెప్తుంది. అండ్ వారి ప్రాణాలకి ప్రతీకగా ఈ ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే పెట్టి మనని ఎప్పటికప్పుడు కాపాడుతున్న ఆర్మీ జవాను నిజంగా చాలా గొప్ప వాళ్ళు. అంటే కనిపించని దేవుళ్ళని మనం ఎంతైతే మొత్తమో కనిపించే దేవుళ్ళు వీళ్ళు. డెఫినెట్ గా వారిని పూజించాల్సిందే, వారిని మనం ముక్కాల్సిందే. వారు చేసే ఏ పనైనా కూడా మేము చాలా సపోర్ట్ చేస్తాం. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇండియన్ ఆర్మీ ఏదైతే చేస్తుందో ఆ ప్రాసెస్ లో ఎవరైతే జవాన్లు అమరులు అవుతున్నా వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతాం. ఎందుకంటే మనం ఇందాకే చూసాం నాయక్ అన్న ఆర్మీ జవాన్ కూడా చనిపోవడం జరిగింది. వారి ఫ్యామిలీస్ కి వారి ఫ్యామిలీస్ కి కానివ్వండి మేము సపోర్టివ్ గా ఉండడానికి డెఫినెట్ గా ఉంటామని తెలియజేస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మన ప్రాణాలను రక్షిస్తున్నారు కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని మాత్రం మేము డెఫినెట్ గా కోరుకుంటాం. జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత భారతదేశం ఉలిక్కి పడిందని అనుకోవచ్చు. అందులో భాగంగానే కొంతవరకు ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు కూడా మన దేశానికి మద్దతుగా ఉన్నాయి. ఆ దాడిని ఎట్లా చూడొచ్చు మేడం? అందుట్లో దాదాపు అమాయకులైన 8 మంది చనిపోవడం, అందులో రీసెంట్ గా పెళ్ళి వెళ్ళిన జంట వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోధిస్తున్న ఫోటోలు వైరల్ గా కూడా మారినాయి. ఏం చెప్తారు? అంటే ఆ ఫోటో చూసినప్పుడు నిజంగా నా సొంత సిస్టర్ కే ఇట్లా జరిగిందన్న ఫీలింగ్ లో వచ్చింది. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా వాళ్ళ ఫీల్ అయింది. మా సొంత ఇంటి మనిషి చనిపోయిన అంత ఫీలింగ్ లో వాళ్ళు వెళ్ళారు. 29 మంది అంటే చిన్న విషయం కాదు. అది కూడా వాంటెడ్ గా ప్లాన్డ్ గా వాళ్ళు వచ్చి మన మీద దాడి చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. డెఫినెట్ గా దానికి జవాబు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన ఇండియన్ ఆర్మీ జవాబు ఇచ్చింది. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు వార్ కావాలని కోరుకుంటున్నారో ఆ వార్ కి కూడా మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అండ్
పాకిస్తాన్ డెఫినెట్ గా మనల్ని ఫేస్ చేయాలి. మేము వాళ్ళని ఫేస్ చేయడం, మనం వాళ్ళని ఫేస్ చేయడం, కానీ పాకిస్తాన్ మనల్ని ఫేస్ చేయాలి. మ్యాన్ పవర్ లేదు, మిషన్ పవర్ లేదు, మైండ్ పవర్ లేదు, ఏ పవర్ లేదు. బట్ స్టిల్ ఏందనంటే ఏదో ఈగోకి పోయి డెఫినెట్ గా మేము ఏదో చేస్తామని చెప్పేసి ఆ చైనా వాళ్ళతో కలిసి మనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అండ్ క్లియర్ గా తెలుసు చైనా వాళ్ళ సంగతి ఏందో, వీళ్ళ సంగతి ఏందో. అండ్ వేరే దేశాల నుంచి కూడా మనకి ఇండియాకి ఏదైతే మద్దతు వస్తుందో దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. డెఫినెట్ గా అందరూ ఒక్కటే అంటే ప్రతి ఒక్క దేశాన్ని కూడా కోరుకునేది ఒక్కటే, టెర్రరిజం అనేది అంతం కావాలి. అండ్ ఆ టెర్రరిజం ని పెంచి పోషిస్తున్న ఈ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలనేది ప్రతి ఒక్కరి ఉన్న ఏమంటారు ఆలోచన. డెఫినెట్ గా దానికి సపోర్ట్ చేసిన వారందరినీ కూడా కలుపుకొని ఒక యునైటెడ్ గా ఉండి దాన్ని అంతమించడానికి మేము కూడా ప్రతి ఒక్కరితోటి ముందుకెళ్తాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము అందరం కలిసి ఉన్నాం, మాకేం భయం లేదు. ఎవరేం చేసినా కూడా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ ధైర్యంగా ఇవన్నిటిని ఎదుర్కొంటామనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ర్యాలీ కూడా ఒక సింబల్ ఉంటుందని మేము భావిస్తాం. రాజకీయాలు కాదు, పార్టీలు కాదు, దేశమే ముఖ్యం అని చెప్పి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, చైతన్యమవుతున్నాయి. ఏం చెప్తారు దీని గురించి? పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటి కావాల్సిన అవసరం. డెఫినెట్ గా అండి, ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు. అండ్ నిజంగా ఇప్పుడు గిట్ట ఎవరైనా రాజకీయాలు చేస్తే పిచ్చోరే అనుకుంటారు. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఏదైతే ఆ ఇండియన్ ఆర్మీ కానివ్వండి, సెంట్రల్ లో ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఇండియా భారత్ భద్రత గురించి అందరు ఒకటైనరు కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు మనం సక్సెస్ అయినాం ఈ ఆపరేషన్ కానివ్వండి. అండ్ నేను మీ మీడియా ద్వారా అందరికి విజ్ఞప్తి, ఫేక్ మెసేజెస్ స్ప్రెడ్ చేయడం ఆపండి. దానివల్ల మిస్లీడ్ అవుతున్నారు, దానివల్ల చాలా మంది పానిక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏ మెసేజ్ మీరు స్ప్రెడ్ చేయాలనుకున్నా, చెప్పాలనుకున్నా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని దాన్ని ప్రజలలోకి తీసుకెళ్తే ప్రజలు కూడా ఎటువంటి భయాందోళన గురి కాకుండా ఉంటారు. లేదంటే చిన్నది, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా అందరూ భయపడే సిచ్యువేషన్ ఉంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ ప్లేసెస్ లో కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీడియా ఛానల్స్, కొంతమంది ప్రముఖ మీడియా ఛానల్స్ దాన్ని మిస్లీడ్ చేస్తూ మిస్ఇన్ఫర్మేషన్స్ న్యూస్ లో ఇవ్వడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరు దాన్ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలని చెప్పేసి, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కేర్ఫుల్